ఎమోషన్లా ఏడ్చిందా అని రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా. పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చిండు, నాకు ఆ పుట్టుకి ఇచ్చిండు నాకు. నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది. నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అట్లాంటి పుట్టుకి ఇచ్చిండు నాకు. మా అమ్మ జమాయమ్మ, మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫ్లత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించినా మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికేంత, నీ లెక్కెంత, నీ ఆస్తి, నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నదే అట్లా పంచుతావు. వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు అదే వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇవ్వనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అది ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఇది ఏముంది? మా మంత్రులు తిందామని అది ఏముందాడా? ఏ మంత్రి ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి పోనీ, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము మా మినిస్టర్లు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో సహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశనం పట్టి చిరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ తర్వాత మా మినిస్టర్స్ కానీ. జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేసారు కదా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేసారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత జోష్దానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు. లేదా మీ నా క్యారెక్టర్ని, నా పుట్టుకని, నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చా నేనేమంటున్నా ఇంకోటి అదే అంటున్నా. ఇప్పుడు మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి